వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రామగుండం కమిషనరేట్ లో ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు. చిత్తూరు జిల్లాలో పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు వికలాంగులు. ఇద్దరు నకిలీ నక్సలైట్లను అరెస్టు చేసిన హన్మకొండ సిపిఎస్ పోలీసులు. మా భూమి మాకు కావాలి బారపల్లి గ్రామస్తులు. ఎండిన పంటలకు ఎకరానికి 25,000 నష్టపరిహారం చెల్లించాలి బీఆర్ఎస్ నాయకులు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నకుమారుడు కన్నారావు భూ కబ్జా కేసులో అరెస్ట్. అధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు. ఇక వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కుప్పంలో పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు వికలాంగులు. వాలంటీర్లను పెన్షన్ ఎందుకు ఇవ్వలేదని పెన్షన్దారులు అడగడంతో సచివాలయాల వద్ద వెళ్లి పెన్షన్ తీసుకోవాలని వాలంటీర్లు చెప్పారని వృద్ధులు వాపోయారు. 3వ తేదీ అయినా పెన్షన్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన పెన్షన్ లబ్ధిదారులు. సచివాలయాల వద్ద పెన్షన్ కోసం పడిగాపులు కాస్తున్న వృద్ధులు. నేడైనా పెన్షన్ ఇస్తారా లేదా అని ప్రశ్నిస్తున్న పెన్షన్ లబ్ధిదారులు. ఇస్తారు ఈకున పోరు నమస్తే. నాది కుప్పం కొత్తపేట జేఆర్ మురళి, రాష్ట్ర వికలాంగుల డైరెక్టర్, డిస్ట్రిక్ట్ చైర్మన్, చిత్తూరు జిల్లా చైర్మన్. దివ్యాంగులకు పింఛన్లు 1వ తేదీ ఇవ్వడం లేదు. 1వ తేదీ నుండి 3వ తేదీ కూడా వస్తూ ఉంది. అది వాలంటీర్లు అడిగితే సచివాలయంకి వెళ్ళండి, మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అయితే ఇక్కడ సచివాలయంలో వెళ్తే అధికారులు కూడా ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. అక్కడికి వెళ్తే సచివాలయంకి వెళ్తే కూడా సచివాలయం కూడా తీయడం లేదు. మా దివ్యాంగులు కూడా ఉదయం 5 గంటలకే పాల్గొన్నారు. వెళ్తే సచివాలయం సిబ్బంది కూడా అక్కడ ఎవరు లేకుండా పట్టించుకోవడం లేదు. చాలా పాపం ఎండగా ఉంటే కూడా మా దివ్యాంగులు విద్యార్థులు ప్రతి ఒక్కరూ అక్కడే ఉండి దివ్యాంగులు సచివాలయంలో పాల్గొన్నారు. ఇంతవరకు కానీ పింఛన్లు కానీ పట్టించుకోవడం లేదు. దయచేసి దీన్ని అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి దివ్యాంగులకు విద్యార్థులకు సచివాలయం సిబ్బంది అందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్లు అందించాలని కోరుకుంటున్నాం. కరీంనగర్ పట్టణ కేంద్రంలో 4వ డివిజన్ కాన్పురా ఆపోజిట్ మెహమూదియా మస్జిద్ కరీంనగర్ జేకే ట్రేడర్స్ మరియు కిరాణం షాప్ భారీ వెరైటీస్ తో గ్రాండ్ ఓపెనింగ్ జరిగింది. ఈ ఓపెనింగ్ కి ముఖ్య అతిథిగా చీఫ్ గెస్ట్
హజరత్ మౌలానా ముఫతి ఏతే మధుహాక్ చీఫ్ మరియు తదితరులు పాల్గొన్నారు. షాప్ యజమాని మాట్లాడుతూ మా వద్ద వివాహ శుభకార్యాలకు అన్ని రకాల వంట సామాగ్రి కిరాణం వస్తువులు లభించును, అలాగే 30 నుండి 40 రకాల డ్రై ఫ్రూట్స్ లభించును అని తెలియజేశారు. రంజాన్ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు. కరీంనగర్ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా మా షాప్ ని సందర్శించాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. सदर है ये अच्छी कौन सी जानीमाज है। क्या बोले मौलाना आइए आइए बताइए आइए आइए मौलाना आइए फोटो नहीं اللهم أعنا على ذكرك وشكرك وحسن عبادتك. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك الهدى والتقى والعفاف والغنى. اللهم إنا نسألك العفو والعافية. اللهم إنا نسألك علما نافعا وعملا صالحا متقبلا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا ورزقا حلالا واسعا وشفاء من كل داء. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم اكفنا بحلالك عن حرامك واغننا بفضلك عمن سواك. اللهم انا نسالك العفو والعافيه والمعافاه الدائمه والاخره والفوز بالجنه والنجاه من النار وتوفيق من الله وفوز السماء ومعادني يلا يلا يا كرم سيا وفقه وجيب قد الكلمات وقات الدين اتي نسيب مادني خير التقواري خير التقواري وجيب محمد مادني يا الله وجيب دين عليه يا الله بسم الله الرحمن الرحيم. అనంతపురం జిల్లా కదిరిలో ప్రవేశించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ బస్సు యాత్ర. మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రలో ముఖ్యమంత్రితో పాటు కదిరిలో కదం తొక్కిన జనప్రద ప్రభంజనం. గజమాలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆత్మీయ స్వాగతం పలికారు. బస్సు మీద నుంచి ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెల్ ఫోన్ లో టార్చ్ వెలిగిస్తూ సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంఘీభావం తెలియజేస్తున్న ప్రజలు. సుమారు 2 గంటల 10 నిమిషాలు కదిరిలో రోడ్ షో నిర్వహించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ దశలే రగిలితే నిప్పుల ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీ
ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట. మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ పొన్నాల లక్ష్మయ్య పార్టీ మారుతుంటే 20 ఏళ్ల వయసులో పార్టీ మారడం ఏంటి సిగ్గులేనోడు అని రేవంత్ రెడ్డి అన్నారు. మరి ఇప్పుడు అదే 75 ఏళ్ల కడియం శ్రీహరి పార్టీలోకి వస్తుంటే రేవంత్ రెడ్డి ఎలా రాణించారని మందకృష్ణ మాదిగ ప్రశ్నించారు. కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? కడియం శ్రీహరి టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ నిలబెట్టి గెలిపించింది కదా, కడియం శ్రీహరిని ఎమ్మెల్సీ చేసింది కదా, కడియం శ్రీహరికి ఎమ్మెల్యే చేసింది కదా, కడియం శ్రీహరికి ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది కదా. పొన్నా లక్ష్మయ్యను ఉప ముఖ్యమంత్రి చేయలే, కాంగ్రెస్ పార్టీ పొన్నా లక్ష్మణ్ ఉప ముఖ్యమంత్రి చేయలే, కానీ కడియం శ్రీహరిని బీఆర్ఎస్ ఉప ముఖ్యమంత్రి కూడా చేసింది. మరి ఆ వయసులో పార్టీ మారడం సిగ్గులేని పని అని పొన్నా లక్ష్మణ్ అన్నప్పుడు, ఈ వయసులో కడియం శ్రీహరి పార్టీ మారుతున్నప్పుడు ఆయన కూడా సిగ్గులేదు కదా, ఆ సిగ్గులేను నువ్వెట్లా తీసుకున్నావు? మంచిర్యాల జిల్లా తాండూరు మండలం రెచ్చిని గ్రామ పంచాయతీ పరిధిలోని బారపల్లి గ్రామంలో 2007 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భూసేకరణ చేసింది. సర్వే నెంబర్ 41/ఏలో సుబ్బ దత్తుమూర్తికి చెందిన 1 ఎకరం 17 గుంటలు లక్ష్మి అనే మహిళకు చెందిన భూమిని సేకరించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది. అట్టి భూమిని రెవెన్యూ అధికారులు లేఅవుట్ చేసి 60 మందికి ఫ్లాట్లు కేటాయించడం జరిగింది. అయితే నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణం చేయకపోవడంతో అదే అదునుగా భావించి అధికారులను ప్రలోభాలకు గురి చేసి ధరణి పోర్టల్లో తన పేరున పట్టా చేసుకుని రైతు బంధు క్రాఫ్ట్ లోన్ కూడా తీసుకుంటూ అధికార దుర్వినియోగం చేశాడని ఆందోళన చేపట్టారు. తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కబ్జా చేసి తన భూమి అని గ్రామస్తులపై దౌర్జన్యం చేశాడని దత్తుమూర్తి దిష్టిబొమ్మతో రెచ్చిని గ్రామ పంచాయతీ నుండి గ్రామ చివరి వరకు ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. అనంతరం తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. చేసుకొని బ్యాంకులలో లోన్ తీసుకొని దర్జాగా తిరుగుతుండో టీఆర్ఎస్ నాయకుడు సుబ్బా దత్తుమూర్తి గారు మా భూములు మాకే ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాం. నా పేరు బామనపల్లి ఆనందరావు, మాది తాండూరు మండలం, మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి నియోజకవర్గం. మేము బారేపల్లి నివాసులం. కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయిస్తూ పట్టాదారులైన 41A సర్వే నెంబర్ దత్తుమూర్తి దగ్గర, 45 సర్వే నెంబర్ డోకే లక్ష్మి దగ్గర తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించింది ఇది డిక్లరేషన్ నోటిఫికేషన్. అప్పుడున్న కలెక్టర్ గారు అది గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఇది కూడా దత్తుమూర్తి గారి దగ్గర తీసుకున్నప్పుడు సేల్ అగ్రిమెంట్, గవర్నమెంట్కి ఇచ్చిన సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది. సేల్ అగ్రిమెంట్ అనంతరం వారికి 41 సర్వే నెంబర్ ఏలో 1 ఎకరం 43 సెంట్లు, ఆ భూమికి 1,21,550 రూపాయలు నష్టపరిహారం వచ్చింది. ఆయన చెక్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది. దాని తర్వాత ఇవి 60 మంది లబ్ధిదారులు, ఇందిరమ్మ ఇంటి స్థలాలు పొందిన 60 మంది లబ్ధిదారులకు సంబంధించిన లబ్ధి దాన్ని టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన అరాచకాలు, అప్పుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ధరణి ద్వారా దీన్ని చేసుకోవడం జరిగింది. పట్టా తీసుకొని రైతు బంధు ఉండడం జరిగింది. సంబంధిత ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు దీన్ని ఒక్కసారి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని మేము సంబంధిత అధికారులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. దత్తుమూర్తి చెర నుండి భూములను విడిపియాలి, మాకే కావాలి, మా భూములను విడిపియాలి. దత్తుమూర్తి అందరికీ నమస్కారం.
దత్మూర్తి కొనుగోలు చేసి దాన్ని అందరికీ పంచి ఇచ్చిండు. పంచిచ్చిన వలన మాకు వెళ్ళలేక మేము కొంతమంది భూములు కట్టకపోతే ఆ భూమిని మళ్ళా ఆయన తిరగబడి పట్టాలు చేసుకొని ఆ భూమిని ఆయన ఉంచుకొని మాకు ఇస్తలేడు. ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే మాకు తలం చూపెడతలేడు. మరి ఆయన నేను ఇచ్చిన భూమి అని అంటాడు. అప్పుడు కొనుగోలు చేసుకొని ఆ భూమిని అందరితోని డబ్బులు తీసుకొని మాకు ఇచ్చేసినప్పుడు అయితే మా భూములు మాకు ఉండాలి కదా. మా భూములు మాకు ఇయ్యలేక ఇప్పుడు ఆయన పట్టాలు చేసుకున్నాడు. మాకు ఈమంటే ఇస్తలేడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి స్థానిక ఎమ్మిగనూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎమ్మిగనూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలిసి వృద్ధాప్య వికలాంగ వితంతు పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు కలిగించకుండా సచివాలయ సిబ్బంది మరియు గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగినది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో నేరుగా నగదు పంపిణీ చేసే కార్యక్రమాల నుండి వాలంటరీ వ్యవస్థను తప్పిస్తూ ఎన్నికల కమిషన్ సుమారు నెల రోజుల ముందే ఆదేశాలు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు సేవలను వినియోగించుకొని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందించాలని ఆయన ఎంపీడీఓ గారికి వినతి పత్రం అందించి డిమాండ్ చేశారు. వరంగల్ పాత గ్రీన్ మార్కెట్ దయానంద కాలనీలోని శ్రీ రత్నగర్భ గణపతి దేవాలయంలో శ్రీ రత్నగర్భ గణపతి స్వామివారి వార్షికోత్సవ మహోత్సవాలు ఈ నెల 4 నుండి 5 వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ప్రధాన అర్చకులు కురవి రాజేశ్వర శర్మ కోరారు. परिपूर्ण आनंद प्रसादेन संकल्पित सकलधम षोडशोपचारस्थो नरसिद्धरामार्जन जगरिष्ये ध्यानं श्रीरत्न కర్నూలు జిల్లా కొడుమూరు రోడ్లోని ఎంపీ అభ్యర్థి బస్తిపాడు నాగరాజు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ చేయకుండా లబ్ధిదారులకు మోసం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని, ఈ విషయం ప్రజలు గమనించాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్ణయం చేసేది వాలంటీర్స్ పెన్షన్ పంపిణీ చేయకూడదని మాత్రమే అన్నారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ పంపిణీ చేయాలనుకుంటే సచివాలయ సిబ్బంది ద్వారా కూడా చేయొచ్చు కదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడుతుందని, ఆ తర్వాత ప్రతి పెన్షన్దారుడికి 4,000 రూపాయల పెన్షన్ ఇంటి వద్ద పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఈ కర్నూలు పార్లమెంట్ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన దురాగతాలు మరొకసారి ఎండగట్టడానికి, అందులో భాగంగా మార్చి 16 నుంచి మార్చి 30 తేదీ మధ్యన పెన్షన్ సొమ్ము అయితేనేమి, ప్రభుత్వ నిధులు అయితేనేమి 13,000 కోట్ల రూపాయలను గంపగుంతగా దోచేసి తనకు ఈ ఎలక్షన్లలో ఉపయోగపడతారని చెప్పేసి అందులో భాగంగా తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకు ఆ అమౌంట్ అంతా దారి మళ్లించడం జరిగేది. ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచన ప్రజలంతా. ఎందుకంటే ఏప్రిల్ 1 వచ్చినా కూడా 2 వచ్చి 3వ తారీఖు ఇచ్చినా కూడా 3వ తారీఖు వరకు నేను ఈ పెన్షన్స్ ఇవ్వలేదని చెప్పి సాక్షి పత్రికలు రాశాడు. వాస్తవంగా ఆయన ఏమంటారంటే, ఈ పెన్షన్స్ ఆగిపోవడానికి కారణం ఏమని చెప్పని పోయి అడిగితే, ఈ పెన్షన్దారులంతా ఈ పెన్షన్స్ అన్ని మేము ఎందుకు ఇవ్వలేకపోయినామంటే,
తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపేశారు పెన్షన్ అని చెప్పి ఒక కారణం చూపిస్తున్నాడు. అంతేగాక ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి రెండో కారణం చెప్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకుంటారు ఒకటి, రెండో వచ్చేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడ్డుకుంటున్నాం వల్ల మేము ఈ పేద ప్రజలకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి మభ్యపెట్టే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఏమంటే 2-3 రోజుల కింద నేను 27వ తారీఖు 2వ తారీఖు సాక్షి దినపత్రికలో కాలం వచ్చింది. నేను 3వ తారీఖున ఏప్రిల్ 3వ తారీఖున పెన్షన్స్ జారీ చేస్తానని చెప్పని సాక్షి పత్రికలో రాశారు. అంటే సాక్షి పత్రికలో రాశారంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా ఇవ్వాలని అర్థమే. మరి ఇప్పుడు మాట తిరిగేసి ఏమంటాడు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పడం వల్ల మేము పెన్షన్ ఇవ్వలేకపోతున్నామని చెప్పి సాకుగా తీసుకొని ఆ బురదలే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవంగా. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఈ తప్పుదోవ జనాలంతా ఈ పేద ప్రజలంతా తప్పుదోవ పట్టించినటువంటి ముఖ్యంగా సిఎస్ అయినటువంటి చీఫ్ సెక్రటరీ అయినటువంటి జవహర్ రెడ్డి గారు, సెల్ఫ్ సీఈఓ అయినటువంటి మురళీధర్ రెడ్డి గారు కూడా వీరిద్దరు కూడా ఎస్పెషల్లీ చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు ఈ కర్నూలు పార్లమెంట్ ఆఫీస్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వరంగల్ జిల్లాలో కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించి అన్ని పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని పలు సమస్యలపై వరంగల్ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రాన్ని రైతులతో కలిసి సమర్పించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. మిత్రులందరికీ నమస్కారం. భారత రాష్ట్ర సమితి పార్టీ పిలుపు మేరకు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్ జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 100 రోజులు మాత్రమే దాటింది, కానీ వ్యవసాయ రంగం గతంలో సంక్షేమం వైపు ఉండే వ్యవసాయ రంగాన్ని సంక్షోభం వైపు నెట్టిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన రైతులకు శాపంగా మారింది. అవగాహన లేమితో ప్రాజెక్టులలో నీళ్లున్నాయని కాసేపు, నీళ్లు సరిపోతలేవని కాసేపు షెడ్యూల్ ఇచ్చి కూడా పంటలు వేసుకున్న తర్వాత సరిపడా నీళ్ళు ఇవ్వక రైతులను అరిగోస పెడుతున్నటువంటి తీరుకు నిరసిస్తూ వెంటనే ఎండిపోతున్నటువంటి పంటలను సర్వే చేయించి ఎకరాకు 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా గతంలో ఇదే సందర్భంగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ పాలన ఉన్నప్పుడు ఇదే జిల్లాకు కేసీఆర్ గారు ఉగాది తెల్లారి కొత్త సాల్ నాడు 103 డిగ్రీల జ్వరంతో వచ్చి రైతులను ఓదార్చిన విషయం మీకు తెలియదు కాదు. ఆ సందర్భంగా ఎకరాకు 10,000 రూపాయల నష్టపరిహారం చెక్కుల రూపంలో రాజకీయాలకు అతీతంగా అందరూ రైతులకు కూడా అందించిన ఘనత ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా 72 కోట్ల రూపాయలు ఇలా రైతులకు నష్టపరిహార రూపంలో ఒకే సీజన్లో ఇచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారికి మాత్రమే సాధ్యమైంది. ఇవాళ ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి కాలువల కింద ముఖ్యంగా DBM 38, 40, 48తో పాటుగా స్టేజ్ 1లో ఉండబడినటువంటి, స్టేజ్ 2లో ఉండబడినటువంటి మొత్తం కాలువల్లో కూడా ఏ కాలువ క్యారింగ్ కెపాసిటీ మనం క్యూసెక్లలో పరిగణలో తీసుకుంటే 50% దాటి ఇక్కడ కూడా సరిపడా సాగునీళ్ళు ఇవ్వలేదు. ఇవాళ ఇరిగేషన్ రికార్డుల ప్రకారంగా చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు అవగాహన కోసం. DBM 38 అతిపెద్ద కెనాల్ తెలంగాణ రాష్ట్రంలో SRSP కింద మొత్తం ఉన్నటువంటి అతిపెద్ద డిస్ట్రిబ్యూటరీ మెయిన్ DBM 38 ఈసుకొండ నుంచి మొదలుకుంటే భూపాలపల్లి చిట్యాల వరకు అందుకుతాండ వరకు ఉంటుంది. అది టేలెంట్ 925 క్యూసెక్ల కెపాసిటీ గల క్యారింగ్ కెపాసిటీ గల DBM 38లో 470 క్యూసెక్లు దాటలేదు ఈ సీజన్ మొత్తం కూడా. నిన్నగాక మొన్న 31 నాడు LMD నుంచి కాకతీయ కెనాల్లో వరంగల్ జిల్లాకు వచ్చేటువంటి నీళ్లను బంద్ పెడుతున్నామని చెప్పి 31వ తేదీ నాడు అధికారికంగా ప్రభుత్వం ప్రకటన చేసింది రాతపూర్వకంగా. ఇప్పుడు పంటలు మన ఈస్ట్ వరంగల్లో మొత్తం రాష్ట్రంలో ఈస్ట్ వరంగల్లో ఎండాకాలం పంట యాసంగి పంట లేట్ ప్లాంటేషన్, లేటు మనకు
స్టేట్ షెడ్యూల్కు 45 రోజులు లేట్ ఉంటుంది మన ఈస్ట్ వరంగల్ మొత్తం రైతులందరూ కూడా. అది దాన్ని పరిగణలో తీసుకోకుండా ప్రభుత్వం తప్పు చేసింది. ఆ తర్వాత మొక్కజొన్న పంట కూడా ఇవాళ మరో 2 తళ్ళు అవసరం ఉన్నది. కానీ ఎక్కడ కూడా ఇప్పుడు పంటలు చేతికి రాకముందే ఇవాళ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎండుతున్న పంటలను సర్వే నిర్వహించాలి. ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ప్రభుత్వ తప్పిదాల వల్ల జరిగింది కాబట్టి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే 10,000 రూపాయలు గతంలో మా ప్రభుత్వం ఇచ్చింది. ఇదే వరంగల్ జిల్లాకు రాష్ట్రంలో హైయెస్ట్ నిధులను తీసుకొచ్చినాం. మేము రైతులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినాము. ఇవాళ ప్రభుత్వం చేసిన తప్పు, కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అవగాహన లేమితో లౌక్యం లేక బుద్ధి లేక తప్పుడు ప్రకటనలు చేసి రైతులను మోసం చేసింది కాబట్టి తప్పు కింద ఇవాళ రైతులకు జరిగిన పెట్టుబడి కూడా నష్టం జరిగింది కాబట్టి పంట ఏదైనా ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. అది కాకుండా ఇవాళ బోనస్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బుక్లో 8వ పేజీలో చాలా స్పష్టంగా ఏ పంటకి ఎంత బోనస్ కల్పిస్తాం మద్దతు ధర ప్లస్ బోనస్ అని చెప్పి ఇలా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఎగనామం పెట్టింది. ఎన్నికలైన వెనువెంటనే అప్పటికే మనకు వానాకాలం పంట చేతికొచ్చింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారి నేతృత్వంలో కొనుగోలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం కొత్తగా వచ్చిందని చెప్పి ఆ సీజన్ గత సీజన్ను రైతులు కోల్పోయిన బోనసు. వరంగల్ జిల్లాకు సంబంధించి విస్తీర్ణాన్ని పరిగణలో తీసుకుంటే పోయిన వానాకాలం కేవలం ఒక వరి పంట గురించి ఒక మాట ఎగ్జాంపుల్ మీతో షేర్ చేసుకుంటాను. ఒక వరి పంట సంబంధించి మొత్తం 146 కోట్ల రూపాయల బోనస్ రైతులు లాస్ అయ్యారు. ఇవాళ మళ్ళీ ఎండాకాలం పంట చేతికొచ్చింది. యాసింగ్ పంట చేతికొచ్చింది. ఇప్పుడు పీపీసీ సెంటర్లు మనం ఫస్ట్ నుంచి ప్రారంభించడానికి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు కమిషన్ ఆఫ్ సివిల్ సప్లైస్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ పంట వేసుకోవడం, పంట మొత్తం కూడా వచ్చిన దిగుబడి మొత్తం కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్లకే కేంద్రాల దగ్గరికే తీసుకొచ్చి రైతులు అమ్ముకోవడం అనేది జరగదు. కాబట్టి కొంతమంది మిల్లర్లకు అమ్ముతారు, కొంతమంది మధ్యలో బ్రోకర్లకు అమ్ముతారు, మధ్యలో మిడిల్ పర్సన్స్కి అమ్ముతారు. కాబట్టి ప్రతి రైతు ఎన్ని ఎకరాలు పంట పండించిండో ఇలా మరి వ్యవసాయ శాఖ దగ్గర క్రాప్ బుకింగ్ పోర్టల్లో నమోదై ఉన్నది రైతుల వివరాలు. కాబట్టి సన్నధాన్యం అయితే ఎన్ని క్వింటాలు వస్తుంది ఒక ఎకరానికి, దొడ్డు ధాన్యం అయితే ఎంత వస్తుంది, మొత్తం ఇంటూ 500 రూపాయల చొప్పున రైతు ఖాతాలో రైతు బంధు ఎట్లయితే ఆన్లైన్లో వేసే పద్ధతి ఉందో అదే పద్ధతిలో క్రాప్ బుకింగ్ పోర్టల్ను పరిగణలో తీసుకొని ప్రతి రైతు వివరాలను సేకరించి 500 రూపాయల బోనస్ వెంటనే చెల్లించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.